కర్నూలు నగరంలోని ఎస్టీబీసీ డిగ్రీ కళాశాల మైదానంలో జనవరి 23 నుంచి అమిత హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అమిత క్రికెట్ ప్రీమియర్ లీగ్ కార్యక్రమానికి నేడు ముఖ్య అతిథిగా టీడీపీ సీనియర్ నాయకులు గౌరు వెంకటరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శారీరక దృఢత్వానికి మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. అమిత హాస్పిటల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ క్రికెట్ ప్రీమియర్ లీగ్ కు వివిధ రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొనడం హర్షణీయమని అన్నారు. అనంతరం అమిత హాస్పిటల్ ఎండీ కృష్ణమావి చాపే మాట్లాడుతూ అమిత హాస్పిటల్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ తో పాటు ఇదే వేదికపై రక్తదాన శిబిరం కూడా నిర్వహించినట్లు తెలిపారు. ప్రజాసేవలో భాగంగా ఇప్పటికే అనేక ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని, క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే అమిత క్రికెట్ ప్రీమియర్ లీగ్ ను నిర్వహిస్తున్నామని చెప్పారు. మొదలు పెట్టడం జరిగింది. దాదాపు ఇది 10 రోజుల నుంచి జరుగుతోంది. దాదాపు 108 టీములు పాల్గొనడం జరిగింది. అది ఆల్ ఇండియా లెవెల్లో ఉన్న ప్లేయర్స్ కూడా ఇక్కడ అలౌ చేస్తున్నారు. ప్రతి టీంలో 4 సభ్యులుగా చేసుకుని ఆడవడానికి. సో దీనివల్ల యువతకు ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ, అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టి కూడా అన్ని రకాలుగా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసుకుంటూ ఈ హాస్పిటల్ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ముందు కూడా ఇటువంటి ప్రోగ్రాములు చాలా చేయాలని చెప్పేసి వాళ్ళు మనస్ఫూర్తిగా అభినందిస్తూ కర్నూలు నగరంలోని అమిత హాస్పిటల్ ఆధ్వర్యంలో కర్నూలు ఎస్టీబీసీ కళాశాల మైదానంలో జనవరి 23వ తారీఖు నుంచి అమిత ప్రీమియర్ లీగ్ పేరుతో ఇక్కడ ఉన్నటువంటి క్రీడాకారుల్లో ఆత్మవిశ్వాసం నింపేటువంటి ప్రక్రియలో భాగంగా దాదాపు 15 రోజులుగా క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నిర్వాహకులు కృష్ణమావి చాపే మరి ఎంతో ఖర్చుతో ఈరోజు కర్నూలు నగరంలోనే మరి రాష్ట్రం నుంచి, దేశం నుంచి కూడా ఎంతో మంది క్రీడాకారులు ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. ఇది పెద్ద ఎత్తున కర్నూలు నగరంలో మరి సక్సెస్ఫుల్ గా ముందుకు సాగుతా ఉంది. మరి 2 రోజుల్లో ఫైనల్ మ్యాచ్ కూడా జరగబోతా ఉంది. అయితే నిర్వాహకులు అర్జున్, అలాగే నిరంజన్, చాంద్, జమీర్, శివ వీళ్ళంతా కూడా ఎంతో కష్టపడి 15 రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు. మరి ఈ సందర్భంగా నిర్వాహకులను, అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అమిత హాస్పిటల్ ఎండి కృష్ణమావి చాపే గారిని రాయలసీమ విద్యార్థి పోరాట సమితి తరఫున